అరే ఇది కదా ఇండియా అంటే. నీ యవ్వ బ్యాటింగ్ లను దంచి కొట్టారు, బౌలింగ్ లను మంచి పుల్లలు పీకారు. నీ యవ్వ ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించారు. ఇటు బ్యాటింగ్ లో చూసినా అటు బౌలింగ్ లో చూసినా నీ యవ్వ అదరు కొట్టేశారంతే. అరే సూపర్ బై హిట్ మ్యాన్, నీ హిట్టింగ్ తోటి 76 రన్స్ కొట్టావు. అరే ఈ పక్క నువ్వు మంచి హిట్టింగ్ చేస్తుంటే ఆ పక్క మన ఫ్రెండ్స్ గిల్లేమో మంచి స్ట్రైక్ రొటేట్ చేసి 30 రన్స్ కొట్టాడు. అరే ఆ తర్వాత వరుసగా 2 వికెట్లు పడితే మన అయ్యరు అక్సరు మంచి పార్ట్నర్షిప్ తోటి మ్యాచ్ ని ఒక కొలిక్ తీసుకొచ్చారు. అరే ఆ తర్వాత వచ్చారప్ప మన క్లాసీ రాహుల్ అండ్ కుకు ఫాండే, మ్యాచ్ ని దబిడి దిబిడి చేసేశారు. ఆ తర్వాత మన జడ్డు తన స్టైల్లో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఫైనల్లీ టెస్ట్ ఫైనల్స్ పోయినా నీ యవ్వ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించారు. సూపర్ బై రోహిత్, నీ కెప్టెన్సీ అయితే అదూర్సు. అరే రోహిత మజాకా, నీ యవ్వ వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన తర్వాత వరుసగా 2 కప్పులు కొట్టా. అది రోహిత్ అంటే. నీ యవ్వ 80 బాల్స్ లో 76 రన్స్ కొట్టా, 7 4 లో 3 6 లో. అది రోహిత్ అంటే. పవర్ ప్లే లో అయితే న్యూజిలాండ్ కి దడ పుట్టించా. రోహిత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే స్పిన్ను 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 స్పిన్ మ్యాజిక్ అంటే ఇదే. నీ యవ్వ తలా 2 వికెట్లు మంచిగా పంచుకున్నారు. అరే మిస్టరీ స్పిన్నరా మజాకా, నీ యవ్వ వస్తేనే 2 వికెట్లు ఈజీగా పీకి పడేశావు. అది బై వరుణ్. ఆ తర్వాత మన కుల్దీప్ అయితే తన రిధం ఏంటో ఫైనల్ లో చూపించాడు. నీ యవ్వ వరుసగా 2 వికెట్లు పీకి పడేశాడు. అరే ఆ న్యూజిలాండ్ కైతే పాత పగలనైతే బాకీతో సహా తీర్చి ఇచ్చేశారు. అరే ఎట్లుంది బై అంటున్నారు, ఇండియా దెబ్బ న్యూజిలాండ్ అబ్బా. నీ యవ్వ మిమ్మల్ని వట్టిగానే పిసికేసి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలిచేసాము. అట్లుంటుంది మరి ఇండియాతోని. అరే మీతోని బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా దంచి కొట్టాము. అది ఇండియా అంటే. అరే చాలుండి బై రోహిత్, అంత తక్కువ స్కోర్ అయినా సరే ఎలా ప్రెజర్ లో పెట్టాము. నీ యవ్వ పవర్ ప్లే లో 65 రన్స్ రాకుంటే మిమ్మల్ని వట్టిగానే పిసికే వాళ్ళము. అయినా సూపర్ బై బ్రేస్వెల్, అటు బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను నీ యవ్వ దంచి కొట్టావు. బ్యాటింగ్ లో అయితే 50 రన్స్, బౌలింగ్ లో అయితే 2 వికెట్స్ 28 రన్స్. నీ లెక్కగిన మన ఫాస్ట్ బౌలర్ల కింద వేసింటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే మన టైం బాగాలేదేమో అందుకే మ్యాచ్ దొబ్బింది. అరే ఎలాంటి సూపర్ మ్యాన్ క్యాచ్లు పట్టాను, ఏం పట్టి ఏం లాభము. నీ యవ్వ మ్యాచ్ దొబ్బింది, ఛాంపియన్స్ ట్రోఫీని దొబ్బింది. అరే కుల్ఫు ఫానేనా మజాకా, నీ యవ్వ చూసారు కదా ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో అయినా సరే 6లు ఈజీగా కొట్టి పడేస్తా. అది కుల్ఫు ఫాండే అంటే. నీ యవ్వ మ్యాచ్ ఫినిష్ చేయాల్సిందే, జస్ట్ మిస్ అయిపోయా. లేకపోయింటే ఒట్టిగానే ఫినిష్ చేసేవాడిని. అరే ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. నీ యవ్వ వన్డే వరల్డ్ కప్ లో ప్రతి వాడు నన్నేసుకోవడమే. సెమీఫైనల్ లోను వట్టిగానే ఫినిష్ చేసా, ఫైనల్ లోను వట్టిగా ఫినిష్ చేసా. అది బై రాహుల్ అంటే. నీ యవ్వ క్లాసీ రాహుల్ అంటారా బాబు, నాతో పెట్టుకుంటే దబిడి దిబిడే. అరే 20 రన్స్ కొట్టింటే ఈ టోర్నమెంట్ లో హైయెస్ట్ రన్స్ నేనే కొట్టేవాడిని అయ్యేది. నీ యవ్వ జస్ట్ మిస్ అయిపోయినాయి. అరే ఇప్పుడు చెప్పు రోహిత్ అన్న, ఫస్ట్ లో టోర్నమెంట్ లోనే నన్ను ఆడిపీకూడదు అనుకున్నారు, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ హైయెస్ట్ రన్స్ నాదే. అట్లుంటుంది మరి అయ్యర్ తో. అరే వన్డేల్లో మిడిల్ ఆర్డర్ లో మంచిగా పర్ఫార్మ్ చేసేదంటే ఈ అయ్యర్ మాత్రమే. అరే అది అయ్యర్ అంటే. నీ యవ్వ అయ్యర్ తో పెట్టుకుంటే ఒక్కొక్కరికి కథ మొత్తం ఖతర్నాకుండేలా చేశాను. అరే కుల్దీప మజాకా, నీ యవ్వ సెమీఫైనల్లో మంచిగా పర్ఫార్మ్ చేయలేదని ప్రతి ఒక్కడు తిట్టేవాడే. ఇప్పుడు చూసారు కదా నా బౌలింగ్ తోటి మంచి సమాధానం ఇచ్చా. అరే ఇప్పుడు చూసారు కదా నా స్టార్ బౌలింగ్ తోటి తక్కువ ఎకానమీతో 2 పుల్లలు పీక చైనామన్ బౌలర్ అంటారా బాబు, వట్టిగానే పిసికి పడేసా. అరే మీరొక్కరే కాదు, ఈ జడ్డు కూడా ఒక పుల్ల పీకి 3 ఎకానమీని ఇచ్చాడు. అటు బ్యాటింగ్ లో అయితే 4 కొట్టి ఫినిష్ చేసా. అది జడ్డు అంటే. అరే అటు బ్యాటింగ్ లో అయినా ఇటు బౌలింగ్ లో అయినా ప్రతి మ్యాచ్ లను మన పిల్లకాయలు అయితే మంచిగా దంచి కొట్టారు. అందుకే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా పిసక్కుండా ఈజీగా మ్యాచ్ గెలిచాము. మీరైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయండి. నీ యవ్వ ఏదైనా రాని వట్టిగానే పిసుకుంటూ కప్పు కొట్టుకుంటూ పోవాలి. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.